మొగుడు సిటీలో పని చేయడానికి వెళ్తే ఈమె మాత్రం తన ప్రియుడితోని ఇంట్లోనే పని కానిద్దామని కొడుకును కూడా బయటకు పంపించేసి ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్టుగా నీటిగా ఇద్దరు ఎంజాయ్ కూడా చేస్తారు. కానీ ఆ రాత్రే వీళ్ళ జీవితంలో ఆఖరి రాత్రి అయిపోతుంది. మరి అంత దారుణంగా ఆ రాత్రి ఏం జరిగింది అనేది మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా సస్పెన్స్ గా కూడా ఉంటుంది. మూవీ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి సైనిని చూపిస్తారు. సైనికి పీరియడ్స్ వచ్చి ఉంటాయి. నాకు పీరియడ్స్ వచ్చినాయి అని తన క్లాస్మేట్ అయిన కిరణ్ కి ఫోటోను పంపిస్తుంది. వీళ్ళిద్దరూ లవ్ లో ఉంటారు. కానీ సైనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటుంది. ఒక పిల్లోడు కూడా ఉంటాడు. అయినా గానీ సైని తన క్లాస్మేట్ అయిన కిరణ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అయితే వీళ్ళు ఊరికి దూరంగా ఉంటారు. ఈ ఇంట్లోని సైని అలాగే సైని మామయ్య అయిన కుట్టి చయన్, సైని అత్తయ్య ఉంటారు. ఈ పెద్దవాడికైతేనే మాటలు రావు. అలాగే మంచం మేంచి అసలు కదలలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఆరోగ్యం మొత్తం చెడిపోయి ఉంటుంది. ఒకటి రెండు కూడా మంచం పైన చేసుకుంటూ ఉంటుంది. సైనికి తన అత్తయ్య అలా మంచం పైన ఉండడం అసలు నచ్చదు. ఒకరోజు డాక్టర్ ఇంటికి వచ్చి ఈ పెద్దవుని చెక్ చేస్తారు. అలాంటి సమయంలో కూడా సైని అయితేని ఆ స్మెల్ తట్టుకోలేక చిరాకు పడుతూ ఉంటుంది. ఇదంతా ఒక వైపు నుంచి కుట్టి చాయన్ గమనిస్తాడు. కానీ కుట్టి చాయన్ మాత్రం తన భార్యని ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటాడు. అయితే షైనీ వాళ్ళ ఇంట్లోని ఒక పని మనిషి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె ఆ ఇంట్లో పని చేయలేక ఇంకా నేను పని మానేస్తాను అని షైనీతో చెప్తుంది. ఇంకా షైనీ కూడా మానొద్దు అని ఆ పని మనిషిని బతిమాలుతుంది. గాని పని మనిషి అయితేని పని మానేస్తాను అని గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇక ఆ రోజు నైట్ కూడా పని మనిషి షైనీ దగ్గరికి వచ్చి మీరు నాకు ఇవ్వవలసిన డబ్బులు ఇస్తే నేను రేపొద్దున ఇంట్లో చేయవలసిన పనులన్నీ చేసి నేను పని మానేస్తాను అని అంటుంది. దానికి షైనీ పని మనిషికి ఇవ్వవలసిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తుంది. మళ్ళీ ఆ పని మనిషి పని చేయాలి అనుకుంటే తన ఇంటికే రావాలి అని. కానీ ఆ తర్వాత నుంచి షైనీ తన అత్తగారికి సేవలు చేయలేకపోతుంది. ఆ స్మెల్ ని అసలు తట్టుకోలేకపోతుంది. ఇంట్లో షైనీ చికెన్ కూర వండుతూ ఉంటుంది. అప్పుడు కూడాని తమ అత్తగారి దగ్గర నుంచి స్మెల్ వస్తూ ఉండటం వలన షైనీ వాంతింగ్ చేసేసుకుంటుంది. ఇక షైనీ తన మామగారి దగ్గరికి వెళ్లి నేను నా కొడుకుని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపి వస్తాను అని ఆమె తన కొడుకుని తీసుకుని కారులో బయటికి వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో షైనీ కిరణ్ తో అంటుంది నేను నా కొడుకుని మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేశాను. 5 రోజుల వరకు ఇంట్లో ఎవరు ఉండరు. ఈ 5 రోజులు మనం ఫుల్ గా ఎంజాయ్ చేస్తామని షైనీ కిరణ్ తో చెప్తుంది. ఇక ఆ రోజు నైట్ అయిన తర్వాత కిరణ్ తన ఫ్రెండ్ ని తీసుకుని షైనీ వాళ్ళ ఇంటికి వస్తాడు. కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత కిరణ్ అలాగే షైనీ ఫుల్ గా ఇంటిమేట్ అయిపోతారు. ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తారు. తర్వాత కిరణ్ షైనీతో అంటాడు మీ ఇంట్లోని చాలా స్మెల్ వస్తుంది అని. అప్పుడు షైనీ అంటుంది నువ్వు ఈ కొద్ది సమయానికే ఇలాగ అంటున్నావు. మరి నేను 3-4 సంవత్సరాలు గాని ఈ స్మెల్ లోనే బతుకుతున్నాను. ఈ 3-4 సంవత్సరాలు సరిగ్గా నేను ఫుడ్ తినిండి కూడా లేదు. ఒక గ్లాసుడు మంచినీళ్ళు కూడా నేను తాగలేకపోతున్నాను. నాకు చాలా కష్టంగా ఉంది. నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అంటుంది. కిరణ్ ఏంటి అని అడిగితేని మన ఇద్దరం కలిసి మా అత్తగారిని చంపేద్దామని షైనీ అంటుంది. అది విని కిరణ్ భయపడతాడు. అప్పుడు షైనీ కిరణ్ కి ధైర్యం చెబుతూ మా అత్తగారు 4 సంవత్సరాలుగా మంచం పైనే ఉన్నారు. ఆవిడికి మాటలు కూడా రావు. ఇప్పుడు చనిపోయినా గానీ ఎవరికి ఏ డౌట్ ఉండదు. ప్లీజ్ కిరణ్ ఈ యొక్క సహాయం నాకు చెయ్యి. ఈ కష్టంలోంచి నన్ను బయట పాడేయని అంటుంది. ఇంకా కిరణ్ కూడా దానికి ఒప్పుకుంటాడు. వీళ్ళిద్దరూ తన అత్తగారు రూమ్ లోకి వెళ్తారు. షైనీ తన దగ్గర ఉన్న ఒక టవల్ తో తన అత్తగారు మెడని గట్టిగా లాగి పట్టుకుంటుంది. ఆ టవల్ మెడకి చుట్టి దానికి కిరణ్ కూడా హెల్ప్ చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి బలవంతంగా తన అత్తగారిని చంపేస్తారు. తన అత్తగారు చనిపోయేటప్పుడు చంపేది ఎవరో అని చూస్తూ బాధతో చచ్చిపోతుంది. షైనీ తన అత్తగారు చనిపోయిన తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ కిరణ్ ని తన రూమ్ లోకి తీసుకువెళ్లి తనతో ఇంకా హ్యాపీగా ఫుల్ గా ఇంటిమేట్ అవుతుంది. ఇంటిమేట్ అయిపోయిన తర్వాత షైనీకి గుర్తు వస్తుంది మా అత్తగారిని చంపిన టవల్ ని మా అత్తగారి మెడపైనే వదిలేశాను అని. ఆ టవల్ ని తీసుకోవడం కోసం షైనీ తన అత్తగారి రూమ్ లోకి వెళ్తే అక్కడ ఆ టవల్ కనపడదు. అది చూడగానే షైనీకి కిరణ్ కి చెమటలు పట్టేస్తాయి. కిరణ్ షైనీతో అంటాడు బహుశా మీ మామగారే ఈ టవల్ ని ఇక్కడి నుంచి తీసి ఉంటారు. మీ మామగారికి మనం ఇద్దరు చేసింది తెలిసిపోయినట్టుంది అని అంటాడు. దానితో షైనీ కుట్టి చాయన్ రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. అక్కడ కుట్టి చాయన్ పడుకునే ఉంటాడు. షైనీ బయటికి వచ్చి మళ్ళీ తన అత్తగారి రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. అయితే ఆ టవల్ ఆ పక్కనే పడిపోయి ఉంటుంది. అది చూసి షైనీ ఊపిరి పీల్చుకుంటుంది. కిరణ్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఇక ఫైనల్ గా కిరణ్ ఇంటికి వెళ్ళిపోదామని తలుపు దగ్గరికి వెళ్లేసరికి అక్కడ తలుపులన్నీ లాక్ వేసేసి ఉంటాయి. తలుపులు ఎవరు లాక్ వేసారో వీళ్ళిద్దరికి అర్థం కాదు. కిరణ్ ఏమో మీ ఆయన ఇంటికి వచ్చేసినట్టు ఉన్నాడు అని అంటూ ఉంటాడు. షైనీ ఏమో మా ఆయన ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు. బహుశా బయట ఉన్న మీ ఫ్రెండ్ ఇదంతా చేస్తున్నాడేమో అని అంటుంది. అయితే ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకొక దారి కూడా ఉంది. ఆ దారి షైనీకి గుర్తుకు వచ్చి మిద్ది దగ్గరికి వెళ్లి పైకి ఎక్కుతుంది. పైన ఉన్న డోర్ ఓపెన్ చేయగానే ఆ డోర్ ఒకటేసారి షైనీ తలపైన పడుతుంది. షైనీ మెట్ల మించి జారుకుంటూ కింద పడుతుంది. షైనీ తలకి దెబ్బ తగులుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో కిరణ్ మోకాల పైన ఎవరో ఒక బలమైన రాడ్ ఇచ్చుకుని గట్టిగా కొట్టేసి వెళ్ళిపోతారు. కిరణ్ కూడా గట్టిగా దెబ్బ తగులుతుంది.
కిరణ్ షైనీతో అంటాడు ఎవరిదంతా చేస్తుంది అని. ఇక్కడే మనకి మూవీలో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇదంతా చేస్తుంది కుట్టి చాయనే. కుట్టి చాయన్ తనకి కలలోని తన ఆవిడ చనిపోయినట్టు కల రావడంతో లెగిసి తన ఆవిడ రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ మెడపైన ఉన్న తుండిని చూస్తాడు. తన ఆవిడ చనిపోయినట్టు గమనించి కుట్టి చాయన్ చాలా బాధపడతాడు. తన కోడలు రూమ్ దగ్గరికి వెళ్తేని అప్పుడు లోపల షైనీ అలాగే కిరణ్ మాట్లాడుకుంటున్న మాటలన్నీ వినిపిస్తాయి. వాళ్ళిద్దరూ తన అత్తగారిని చంపేసినందుకు హ్యాపీగా ఉండి మాట్లాడుకుంటున్న మాటలన్నీ కుట్టి చాయన్ వినేసి వీళ్ళిద్దరిని చంపేయాలని డిసైడ్ అవుతాడు. అందుకే ఇదంతా చేస్తున్నాడు. అయితే షైనీ కిరణ్ తో అంటుంది మనం కుట్టి చాయన్ ని కూడా చంపేయాలి అని. కిరణ్ మాత్రం ఒకటేసారి 2 చావులు అంటేని బయట ఉన్న వాళ్ళందరికీ డౌట్ వస్తుంది అని అంటాడు. కానీ షైనీ మనకి వేరే మార్గం లేదు అని అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కుట్టి చాయన్ ని చంపేయాలి అని డిసైడ్ అవుతాడు. ఒకవైపు కుట్టి చాయన్ తన ఆవిడ కోసం కొన్న కొత్త బట్టలను తీసుకుని తన ఆవిడికి తొడుగుతాడు. ఇంకొక వైపు ఏమో షైనీ కిరణ్ ని తీసుకుని తన మామగారు రూమ్ లోకి వెళ్తుంది. రూమ్ అంతా చీకటిగా ఉండటంతో అక్కడ ఉన్న దీపం బుడ్డిని చేతిలోకి తీసుకోగానే ఆ దీపం బుడ్డి పేలిపోయి షైనీ చెయ్యి కాలిపోతుంది. షైనీ ఆ నొప్పిని భరించలేక తన రూమ్ లో ఉన్న బర్ణాలను తీసుకుని చేతికి రాసుకుంటుంది. ఎలాగన్నా కుట్టి చాయన్ని చంపేయాలి అని తన అత్తగారి రూమ్ లోకి వెళ్తేని అక్కడ తన అత్తగారి బట్టలు చేంజ్ చేసి ఉండటం షైనీ గమనిస్తుంది. అప్పుడే వెనక నుంచి ఏదో ఒక సౌండ్ వస్తుంది. కుట్టి చాయన్ అక్కడే ఉన్నాడని ఆ సౌండ్ వచ్చిన ప్లేస్ కి వీళ్ళిద్దరూ వెళ్తారు. అయితే కుట్టి చాయన్కి ఒక కన్ను సరిగ్గా కనిపించదు, ఇంకో కన్నుకి చూపే ఉండదు. కానీ వీళ్ళిద్దరూ ఆ రూమ్ లోకి రాగానే కుట్టి చాయన్ సౌండ్ విని అక్కడ ఉన్న వస్తువులన్నీ వాళ్ళ పైకి ఇసురుతూ ఉంటాడు. పక్కనే ఉన్న ఒక మూటని తీసుకుని ఆ మూట ఇచ్చుకుని అటు ఇటు విసురుతూ ఉండగాని ఒక దెబ్బ షైనీకి తగులుతుంది. షైనీ కింద పడిపోతుంది. కిరణ్ మాత్రం కుట్టి చాయన్ని పట్టేసుకుంటాడు. కానీ కుట్టి చాయన్ తన కాల్తో కిరణ్ ని వెనక్కి గంటగానే కిరణ్ కాలుకి షార్ప్ గా ఉండే ఒక వస్తువు దిగుతుంది. దానితో కిరణ్ కూడా కింద పడిపోతాడు. తర్వాత కిరణ్ కుట్టి చాయన్ని నెతుకుతూ ఉండగాని కుట్టి చాయన్ వెనక నుంచి వచ్చి కిరణ్ ని చంపేద్దామని అనుకుంటాడు. కరెక్ట్గా అదే సమయంలో షైనీ అక్కడికి వచ్చి కుట్టి చాయన్ తలపైన కొడుతుంది. కుట్టి చాయన్ కి బలమైన గాయం తగులుతుంది. చాలా రక్తం కూడా పోతుంది. కుట్టి చాయన్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. షైనీ కుట్టి చాయన్ ని వేరే రూమ్ లోకి లాక్ వెళ్తూ ఉంటుంది. అప్పుడే కుట్టి చాయన్ కి మెలకువ వచ్చి పక్కన ఉన్న డోర్ ని ఫాస్ట్ గా షైనీ పైకి వేస్తాడు. షైనీ ఆ డోర్ తగిలి కింద పడిపోతుంది. తర్వాత షైనీ కుట్టి చాయన్ కి వినిపించేలాగా నువ్వు బయటికి రాకపోతే నీ భార్య పైన పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను అని అంటుంది. అది విని కుట్టి చాయన్ బయటికి వస్తాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి కుట్టి చాయన్ ని చాలా గట్టిగా కొడతాడు. కిరణ్ అయితే కుట్టి చాయన్ వెనక వైపు పొడి చేస్తాడు కూడా. కానీ కుట్టి చాయన్ వాళ్ళిద్దరికి తగిలిన గాయాలపై మళ్ళీ గాయాన్ని చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇక షైనీ కిరణ్ దగ్గరికి వెళ్లి మీ ఫ్రెండ్ హెల్ప్ కూడా తీసుకుందామని అంటుంది. కిరణ్ తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. తన ఫ్రెండ్ లోపలికి రాగానే కుట్టి చాయన్ కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ ని కూడా చంపేస్తాడు. ఇక షైనీ ఇలాగైతే కుదరదు అని తన హస్బెండ్ కి కాల్ చేసి బయట వాళ్ళు ఇద్దరు ఎవరో ఇంట్లోకి వచ్చారు, వాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారు అని తన హస్బెండ్ కి ఫోన్ కాల్ లో చెప్తుంది. ఇదంతా వెనక నుంచి కిరణ్ వింటాడు. నన్నే మోసం చేస్తున్నావా, నిన్ను ఎంతగా ప్రేమిస్తే నన్నే నువ్వు చంపాలని చూస్తున్నావా అని కిరణ్ షైనీపై విరుచుకు పడతాడు. వీళ్ళిద్దరి మధ్యన చాలా గొడవ అవుతుంది. కిరణ్ షైనీ తలకాయని నేలకేసి కొడతాడు. షైనీ చనిపోతుంది. ఇక తర్వాత కిరణ్ కుట్టి చాయన్ కూడా చంపుదామని ఒక రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అతని తలపై సిలిండర్ పడి కిరణ్ కూడా చనిపోతాడు. కుట్టి చాయన్ కావాలనే కిరణ్ ఆ రూమ్ లోకి రావాలని ట్రాప్ క్రియేట్ చేశాడు. దాని వలన కిరణ్ కూడా చనిపోతాడు. చివరగా కుట్టి చాయన్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్దాం అనుకుని హాల్లోకి వెళ్ళగానే అక్కడ కొనూపిరితో ఉన్న షైనీ కుట్టి చాయన్ మీద దాడి చేస్తుంది. కుట్టి చాయన్ ని పొడుస్తుంది. కానీ కుట్టి చాయన్ స్లోగా షైనీ దగ్గర నుంచి తప్పించుకుని డోర్ ఓపెన్ చేసి బయట పడిపోతాడు. అప్పుడే బయట పోలీసులు ఇంటికి వస్తారు. ఇక ఆ తర్వాత రోజు షైనీ హస్బెండ్ ఇంటికి వస్తాడు. ఒకవైపు పోలీసులు సరిపోయిన షైనీ బాడీని అలాగే కిరణ్ బాడీని కుట్టి చాయన్ బాడీని బయటికి తీసుకొస్తూ ఉంటేని కుట్టి చాయన్ కునూపిరితో ఉంటాడు. అతను తన కొడుకుతో అంటాడు లోపల ఉన్న మీ అమ్మ జాగ్రత్త అని. షైనీ హస్బెండ్ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ తన అమ్మ కూడా చనిపోయి ఉంటుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.